సాతానే నా జీవితం మీద అధిక బలము కలిగి ఉన్నాడు అని చెప్పవద్దు ఎప్పుడు. Satan has the power over my life, Satan has supremacy over my life అని ఎప్పుడు మనం పలకకూడదు ప్రియులారా. సాతానుకు అంత సీన్ లేదు అనేది మన మాట. సాతాను నీ మీద అధికారం లేదు ప్రియులారా. వాడు నిన్ను టచ్ చేయడానికి అధికారం లేదు, నీవు ఆహ్వానిస్తే తప్ప. అదే కదా మన యోబు గ్రంథంలో చూస్తున్నాం. యోబు గురించి ప్రస్తావన చేస్తూ దేవుడు సాతానుతో సవాలుతో కూడిన మాటలు మాట్లాడుతూ, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించవా అని ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే అపవాది అన్నాడు, యోబు ఊరికేనట్లా ఉన్నాడా ప్రభువా? ఆయన చుట్టూ, ఆయన కలిగిన సమస్తానికి చుట్టూ, ఆయనకు కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేసేదివి కదా ప్రభువా. అంటే దాని అర్థం ఏంటి? నాకు పర్మిషన్ లేదు కదా ప్రభువా అతన్ని టచ్ చేయడానికి. నిన్ను టచ్ చేయడానికి సాతానుకు పర్మిషన్ లేదు. అందరూ ఆమేన్ చెప్పండి. కొంతమంది ప్రియులరా, విశ్వాసులు సైతము తాంత్రిక విద్యలకు, మంత్రాలకు, చేతబడి శక్తులకు మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రియులరా. కొంతమంది అలాంటి ఉండొచ్చేమో, కానీ నిన్ను తాకటానికి వాటికి బలం సరిపోదు. ఒక మంచి మాట చెప్తాను వినండి. డెరిక్ ప్రిన్స్ అనే ఒక గొప్ప వ్యక్తి ఈ మాట అన్నాడు. క్రైస్తవ రాజ్యంలో లేక దేవుని బిడ్డలలో అతి బలహీనమైన వ్యక్తి ఎవరున్నారో, మనం చాలామంది అనుకుంటూ ఉంటాం కదా నేనే అందరికంటే వీక్ అని. అంటే నువ్వు కూడా అతి బలహీనమైన వ్యక్తి ఎవరుంటారో, సాతాను రాజ్యంలో అతి బలవంతుడైన సాతాను కంటే ఇతనే బలవంతుడు. ద వీకెస్ట్ క్రిస్టియన్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద స్ట్రాంగెస్ట్ డెవిల్. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ సో స్ట్రాంగ్. దేవుడు నిన్ను తన రక్తంతో కొనుక్కున్నాడు, ముద్రించాడు. అపవాది నిన్ను ముట్టడానికి వానికి అధికారం లేదు. పిల్లలు ఎవరు భయపడాలి? ఎవరు భయపడతారు? ఎవరు భయపడాలి అని అంటే, పాపములోనే మునిగి తేలుతూ ఉన్నవారు, ఉద్దేశపూర్వకంగా దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు, వాక్యానుసారంగా కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా కావాలని జీవించేవారు కంపల్సరీ భయపడాలి. కారణం ఇందాక నేను చెప్పాను, అలా చేసినప్పుడు నువ్వే అఫీషియల్గా సాతాను నీ జీవితంలోకి ఇన్వైట్ చేస్తూ ఉన్నావు. నువ్వు దానికి నువ్వు భయపడటంలో ఆశ్చర్యమే లేదు. కానీ చిత్తశుద్ధితో దేవుణ్ణి ప్రేమించి రక్షణ పొందుకొని వాక్యానుసారంగా జీవించే ఏ ఒక్కరూ కూడా భయపడవలసిన అవసరము లేదు. యూ డోంట్ హ్యావ్ టు థింక్ ద డెవిల్ ఈజ్ సుప్రీం ఓవర్ మై లైఫ్. సాతాను ప్రియులరా మన అరికాల క్రింద ఉండే వ్యక్తి. మనలో కొంతమంది స్టేజ్ కట్టి తల మీద నాట్యం ఆడిస్తూ ఉన్నాం. యూ డోంట్ హ్యావ్ టు డూ దాట్. సాతాన్ దయ్యాల గురించి మాట్లాడాలంటే కొంతమంది భయపడతారు. ఎందుకు లేబర్ నేను దయ్యాల గురించి మాట్లాడితే నన్ను పట్టుకుంటాయేమని. పట్టుకో ఏం చెప్పి ప్రియమైన దేవుని, నువ్వు అంత వీక్ పర్సన్ ఏం కాదు. వీక్ పర్సన్ కొంతమంది దయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు ఎవరు పాస్టర్ గారు దరిదాపుల్లో ఉండరు, చూసారా? కొంతమంది ఇంటికి తలుపులు వేసుకుంటారు. నేను చూశాను పిల్లలు, అందుకని చెప్తున్నాను. ఎందుకంటే నన్ను వెంటపడి వస్తుందేమో అని. అవన్నీ భయంతో కూడిన మాటలు అవన్నీ. ప్రియులరా, నీవు దేవుని బిడ్డవు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను తన యొక్క కౌగిట్లో, నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడితో సమానమని చెప్తూ ఉన్నాడు. ఏ సాతానుకు నీ మీద అధికారం ఇవ్వలేదు.